మొత్తం మీద ఫార్ములా ఈ రేసుకు సంబంధించి ఈడీ కూడా కేసు నమోదు చేసేసింది. ఇక క్లియర్గా ఇక్కడ కేటీ రామారావుకి సంబంధించి అటు హైకోర్టుకి వెళ్తే హైకోర్టు కూడా ఏసీబీ దర్యాప్తు చేసుకోవచ్చు, కాకపోతే 30 తారీఖు దాకా అరెస్ట్ చేయొద్దు అని చెప్పేసి హైకోర్టు చెప్పింది. ఇక మొత్తం మీద రంగం సిద్ధమైపోయింది. కేటీ రామారావు అప్పుడేమో అరెస్ట్ చేస్తే ఏని నేను ఆడికి పోయి యోగా చేసుకుంటా, లేకపోతే ఇంకోటి చేస్తా అని చెప్పేసి గతంలో చెప్పిండు. కాకపోతే ఇప్పుడేమంటుండంటే అరే అట్టెట్లా చేస్తారు, కేసు నమోదు చేస్తారా, దీని మీద క్వాష్ పిటిషన్ ఇస్తాం, ఇటువంటి మాటలు డైలాగులని చెప్తా ఉన్నాడు. మొత్తం మీద అసలు యాక్చువల్గా ఇది చిన్నదే, అంటే 55 కోట్ల రూపాయల అంశానికి సంబంధించి అక్కడ ఏసీబీ దర్యాప్తు చేస్తూ ఉంది. తర్వాత ఏసీబీ కేసు నమోదు చేసింది. ఆ తర్వాత ఇప్పుడు ఈడీ కూడా ఎంటర్ అయిపోయింది, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. దీంతో మొత్తం కూడా మరి కేటీ రామారావు పని 100% అవుతుంది, లోపల పడతారనేటువంటి వార్తలు మాత్రం క్లియర్గా వస్తూ ఉన్నాయి. అయితే 30 తారీఖు దాకా అరెస్ట్ అయితే చేయొద్దు అని చెప్పేసి హైకోర్టు చెప్పినటువంటి మాట. ఏందో ఇది ఫార్ములా ఈ రేస్ పై ఈడీ కేసు ఫెమా ఉల్లంఘన కింద ఈసీఐఆర్ నమోదు. అందులో కేటీఆర్, అరవింద్ కుమార్, బిఎల్ఎన్ రెడ్డి పేర్లు. అంతకుముందు ఎఫ్ఐఆర్ సహా కేసు రికార్డుల కోసం ఏసీబీకి లెటర్, ఏసీబీ డాక్యుమెంట్లన్నీ అందించడంతో కేసు నమోదు. బ్రిటన్ కంపెనీకి బదిలీ అయిన 46 కోట్లపై ఈడీ నజర్ వేసింది. ఈడీ లేదు, బోడీ లేదు, రాబే ఇటువంటి లంగ కథలన్నీ కూడా మాట్లాడేది మొత్తం గతంలో. రాబే అంటే రాబే కాదురా నాయన, నీ పని చేస్తామని చెప్పేసి ఈడీ ఎంటర్ అయిపోయింది. గతంలో కూడా ఇక్కడ వెంట్రుక కూడా వీకలేకపోతున్నారు. మరి ఎందుకు వెంట్రుక వీకలేకపోతే ఇంత మందిని ఉసిగొల్పుతున్నావు అసెంబ్లీలో? గడపర్లు అయినట్టున్నాయి. గడపర్లు అంటే కొంచెం పీకుడు కష్టమే ఉంటది, పీకుతారు. ఇప్పుడు ఎంత ఏ వీకాలో అది ఒకటి ఏంటంటే విషయం ఏంటంటే ఈ గడపర్లైనా బిడ్డపర్లైనా అన్నిటి పీకుడే బరాబరే ఉంటుంది లెక్క. మా ఏం పీకలేరు మీ డైలాగులు. ఇప్పుడు ఏంటంటే మీ ఇవన్నీ కూడా కేసీఆర్ డిక్షనరీ నుంచి వచ్చిన డైలాగులు. కాలం సమాధానం చెప్తుంది ఏమంటారంటే మళ్ళా మాట్లాడతారా, అట్లా మాట్లాడతారా, ఒక ముఖ్యమంత్రి మీద మాట్లాడతారా? మన ముఖ్యమంత్రి మాట్లాడేది, తర్వాత మంత్రులు గతంలో మంత్రిగా పనిచేసినవుగా నువ్వు కూడా పీక్తావా అంటారు. పీక్ చూపిస్తారు, గడ్డపారలైనా కానీ పీక్ చూపించుడే బరాబర్ ఉంటుంది లెక్క. ఫార్ములా ఈ రేస్ వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. దీనిపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అంటే ఈడీ కూడా కేసు నమోదు చేసింది. ఇప్పటికే ఏసీబీ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా శుక్రవారం ఫోరెన్సిక్స్ ఎన్ఫోర్స్మెంట్ కేసు ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ అంటే ఐసీఐఆర్ను రిజిస్టర్ చేసింది. ఇందులో అప్పటి మున్సిపల్ శాఖ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో పాటు సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ అరవింద్ కుమార్, తర్వాత హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బి లక్ష్మీ నరసింహారెడ్డి పేర్లను కూడా చేర్చిందట. ఈడీ కూడా వచ్చేసింది. కథం రాబే, ఈడీ లేదు, బోడీ లేదు, రాబే అంటే వచ్చేస్తుంది. ఏసీబీ దర్యాప్తునకు హైకోర్టు ఓకే. ఫార్ములా ఈ రేసు కేసులో విచారణకు కేటీఆర్ సహకరించాలని ఆదేశం. ఆయనను 30 వరకు అరెస్టు చేయదని మధ్యంతర ఉత్తర్వులు. ఏసీబీ దానకిషోర్ కు నోటీసులు, కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశం. తదుపరి విచారణ 27కు వాయిదా. నిజంగానే నువ్వు ఏ తప్పు చేయకపోతే హైకోర్టుకి వెళ్ళి మధ్యంతర ఉత్తర్వులు ఎందుకు తెచ్చుకున్నావు? విషయం ఏంటంటే అసలు యాక్చువల్గా అలాగ తెలుసు, ఎందుకంటే 100%. ఇప్పుడు గతంలో మాట్లాడే మాటలు కూడా అవి ఉన్నాయి. ఏమంటాడు కేటీఆర్, ఏమంటాడంటే ఒకవేళ నన్ను అరెస్ట్ చేస్తారా, అరెస్ట్ చేయరి, తీసుకుపోయి లోపలేస్తారా, లోపలేస్తే నేను ఏం చేస్తా, ధ్యానం చేస్తానట, యోగా చేసేసి మంచిగా అయిపోయి మళ్ళీ బయటకు వచ్చేసి నేను పాదయాత్ర చేస్తా అని అన్నాడు. ఈ పాదయాత్రలు పక్కకు పెడతా తర్వాత విషయం. కానీ అప్పుడేమో అట్లా అన్నాడు. ఇప్పుడేమంటుండంటే నన్ను అరెస్ట్ చేస్తారా, నా మీద కేసు పెడతారా, అట్టెట్లా పెడతారు, క్వాష్ పిటిషన్ వేసేసి దాన్ని తీసేస్తాను. క్వాష్ పిటిషన్ లేదు, పిటిషన్ లేదు బాబు, 30 తారీఖు దాకా అరెస్ట్ అయితే వేయొద్దు, కానీ 100% దర్యాప్తు చేయాల్సిందే, నీ పని అవుతుందని చెప్పేసి క్లియర్గా హైకోర్టు కూడా క్లియర్ కట్గా చెప్పేసింది లెక్క. క్యూ న్యూస్ ఛానల్లో పనిచేయటకు అనుభవం గల సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084. qnewsads@gmail.com ను సంప్రదించండి. లైక్ చేయండి,